సంక్రాంతి బాక్సాఫీస్ రేస్ అంటేనే హడావుడి, హైప్, ఫ్యాన్స్ హంగామా, థియేటర్ల దగ్గర పండగ వాతావరణం. ఈసారి ఆ రేస్లో 3 సినిమాలు ప్రత్యేకంగా నిలిచాయి. ప్రభాస్ నటించిన రాజాసాబ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్వరప్రసాద్ గారు, అలాగే మాస్ మహారాజా రవితేజ వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి. 3 సినిమాలు 3 వేరువేరు టార్గెట్ ఆడియన్స్తో బరిలోకి దిగాయి. మొదటి రోజు ఎవరి స్టామినా ఏంటో చూపించగా, రెండవ రోజు నిజమైన ట్రెండ్ బయటపడింది. కానీ అసలు పరీక్ష మూడవ రోజే. ఎందుకంటే మూడవ రోజు అంటే వీకెండ్ పీక్. ఫ్యాన్స్ కంటే జనరల్ ఆడియన్స్ స్పందన అక్కడే తెలుస్తుంది. కంటెంట్ మీద నమ్మకం ఉంటే మూడవ రోజు కలెక్షన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, లేదంటే డ్రాప్ స్పష్టంగా కనిపిస్తుంది. మొదట రాజాసాబ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ఓపెనింగ్ డేనే భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 135 కోట్ల గ్రాస్తో ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి చూపించింది. ఫస్ట్ డే అంతా ఫ్యాన్స్ హంగామా, సెలబ్రేషన్స్, థియేటర్ల ముందు పండగ వాతావరణం కనిపించింది. రెండో రోజుకే టాక్ కొంచెం మిక్స్గా మారింది. హారర్, ఫ్యాంటసీ, కామెడీ మిక్స్ అందరికీ ఒకేలా కనెక్ట్ కాలేదు. అయినా ప్రభాస్ పేరు వల్ల రెండవ రోజు కూడా బాగానే నిలబడింది. కానీ మూడవ రోజు వచ్చేసరికి అసలైన పిక్చర్ బయటపడింది. వీకెండ్ కావడంతో జనరల్ ఆడియన్స్ థియేటర్లకు రావాలి. కానీ రాజాసాబ్ విషయంలో మూడవ రోజు పెద్ద ఎత్తున జంప్ కనిపించలేదు. 3 రోజుల కలిపి వరల్డ్ వైడ్గా దాదాపు 220 కోట్లకు పైగా గ్రాస్ చేరినప్పటికీ మూడో రోజు కలెక్షన్స్లో పెద్దగా గ్రోత్ లేదు. మొదటి రోజు స్టార్డంతో వచ్చిన ఊపు మూడవ రోజు కల్లా కొంతమేర తగ్గినట్టే కనిపించింది. అంటే ఫ్యాన్స్ ఫుల్గా సపోర్ట్ ఇచ్చినా జనరల్ ఆడియన్స్ రిపీట్ వాచ్కు అంతగా ముందుకు రాలేదు అన్నమాట. మూడవ రోజు థియేటర్లలో ఆక్యుపెన్సీ యావరేజ్ రేంజ్లోనే నిలిచింది. మల్టీప్లెక్స్ల్లో అయితే కొంచెం సాఫ్ట్గా కనిపించింది. సింగిల్ స్క్రీన్లలో మాత్రం ప్రభాస్ క్రేజ్ వల్ల డీసెంట్గా నడిచింది. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా వైపు చూద్దాం. ఈ సినిమా మొదటి రోజు దాదాపు 85 కోట్ల గ్రాస్తో మంచి ఓపెనింగ్ అందుకుంది. ఇది స్టార్ పవర్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ మీద టార్గెట్ పెట్టిన సినిమా కావడంతో టాక్ కూడా ఎక్కువగా ఫ్యామిలీ ఫ్రెండ్లీగా వచ్చింది. రెండో రోజున పెద్ద డ్రాప్ లేకుండా నిలబడింది. మూడో రోజు వచ్చేసరికి ఈ సినిమా అసలు బలాన్ని చూపించింది. వీకెండ్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద సంఖ్యలో థియేటర్లకు వచ్చారు. ముఖ్యంగా సాయంత్రం నైట్ షోలలో ఆక్యుపెన్సీ పెరిగింది. మెగాస్టార్ పేరు, సంక్రాంతి సీజన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న ఫ్యాక్టర్లు కలిసి మూడవ రోజున మంచి పుష్ ఇచ్చాయి. రాజాసాబ్ లాగా మూడవ రోజు ఫ్లాట్గా కాకుండా మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకు మూడవ రోజు స్టెడీ ట్రెండ్ కనిపించింది. పెద్ద జంప్ కాకపోయినా రెండవ రోజుతో పోలిస్తే కొంచెం మెరుగైన కలెక్షన్స్ వచ్చాయి. అంటే ఈ సినిమా మౌత్ టాక్ మీద బతుకుతోందన్నమాట. ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు థియేటర్లకు వచ్చారు. ఇది లాంగ్ రన్కు మంచి సంకేతం. ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా విషయానికొస్తే ఇది మొదటి రోజే సుమారు 26 కోట్ల గ్రాస్తో ఓ మోడరేట్ స్టార్ట్ ఇచ్చింది. ఇది పెద్ద స్టార్ సినిమా కాదు, కానీ రవితేజ కామెడీ ఇమేజ్, లైట్ ఎంటర్టైనర్ అనే ట్యాగ్ వల్ల జనంలో ఆసక్తి ఉంది. రెండవ రోజు పెద్దగా డ్రాప్ లేకుండా నిలబడింది. మూడో రోజు వచ్చేసరికి ఈ సినిమా చిన్న సర్ప్రైజ్ ఇచ్చింది. వీకెండ్ కావడంతో యూత్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బాగా వచ్చారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ల్లో కామెడీ ఎంటర్టైనర్ కావడంతో షోలకు మంచి స్పందన కనిపించింది. మూడవ రోజు ఈ సినిమా ఆక్యుపెన్సీ రెండవ రోజుతో పోలిస్తే మెరుగ్గా ఉంది. ఇది పెద్ద గ్రాస్ నంబర్ కాకపోయినా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఇది చాలా పాజిటివ్ ట్రెండ్. అంటే ఓపెనింగ్ డే స్టార్ పవర్తో కాదు, మౌత్ టాక్తో నెమ్మదిగా పుంజుకుంటోంది అన్నమాట. ఇప్పుడు ఈ 3 సినిమాల మూడవ రోజు ట్రెండ్ని ఒకే ఫ్రేమ్లో పెట్టి చూస్తే ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. రాజాసాబ్ మొదటి రోజు పీక్స్లో ఓపెన్ అయింది, కానీ మూడవ రోజు కల్లా గ్రోత్ తగ్గిపోయింది. స్టార్డంతో వచ్చిన ఊపు కంటెంట్ వల్ల కంటిన్యూ కాలేకపోయింది. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా మొదటి రోజు నుంచే స్టెడీగా నడుస్తూ మూడవ రోజు కల్లా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్తో నిలబడింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రం చిన్న ఓపెనింగ్తో మొదలై మూడవ రోజు మౌత్ టాక్ వల్ల కొంచెం పుంజుకుంది. ఇది ఒక క్లియర్ మెసేజ్ ఇస్తుంది. ఓపెనింగ్ డే నంబర్లు ఎంత పెద్దగా ఉన్నా మూడవ రోజు నుంచే అసలు సినిమా భవితవ్యం నిర్ణయమవుతుంది. ఫ్యాన్స్ మాత్రమే కాదు, జనరల్ ఆడియన్స్ ఎంతవరకు థియేటర్లకు వస్తున్నారు అన్నదే కీలకం. రాజాసాబ్ విషయంలో ఫ్యాన్స్ ఫుల్గా ఉన్నా జనరల్ ఆడియన్స్ రిపీట్గా రావడంలో కాస్త వెలుకుబడ్డారు. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ మూడవ రోజు బలమిచ్చారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి విషయంలో యూత్, కామెడీ లవర్స్ మూడవ రోజు ఆసక్తి చూపించారు. మూడవ రోజు కలెక్షన్స్ చూసినప్పుడు ఈ 3 సినిమాల నేచర్ స్పష్టంగా తెలుస్తుంది. రాజాసాబ్ పెద్ద బ్లాక్ బస్టర్ ఓపెనింగ్తో మొదలైన మెగా సినిమా, కానీ కంటెంట్ వల్ల ట్రెండ్ కంట్రోల్లోకి వచ్చింది. మన శంకర్ వరప్రసాద్ గారు స్టెడీ రన్తో లాంగ్ రేస్ గుర్రంలా మారుతోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రం చిన్న సినిమా అయినా మౌత్ టాక్తో నెమ్మదిగా ఎదుగుతోంది.
సంక్రాంతి రేస్లో విజేత ఎవరు అనేది కేవలం ఫస్ట్ డే కాదు, మూడవ రోజు నుంచే నిర్ణయమవుతుంది. ఆ కోణంలో చూస్తే ఈ 3 సినిమాల మూడవ రోజు ట్రెండ్ మనకు ఒకే విషయం చెప్తోంది. స్టార్ పవర్ ఓపెనింగ్ ఇస్తుంది, కానీ సినిమా నిలబడాలంటే ఆడియన్స్ హార్ట్ గెలవాలి. రాజాసాబ్ స్టార్డమ్ మీద నడుస్తోంటే మన శంకర్ వరప్రసాద్ గారు ఫ్యామిలీ కనెక్షన్ మీద నిలబడుతోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రం కామెడీ ఎంటర్టైనర్గా నెమ్మదిగా బేస్ బిల్డ్ చేసుకుంటోంది. మూడవ రోజు నుంచే ఎవరి రన్ ఎలా ఉంటుందో క్లియర్గా కనిపిస్తోంది. సంక్రాంతి రేస్లో ఎవరు విజేత?